వాలంటీర్ల వల్ల ఏంటంటే ఇంటి వద్దకే పథకాలు, ఇంటి వద్దకే పింఛన్ సొమ్ములు, ఈ కాన్సెప్ట్ నడిచింది. అది ప్రజలు కూడా బాగా హర్షించారు. కానీ ఇప్పుడు రేపొద్దున మళ్ళీ జగన్ వస్తే ఇక ఆ వ్యవస్థను అంటే ఇంకా తీసుకురాను అని చెప్పడం కానీ, ఎందుకంటే ఒకప్పుడు జన్మభూమి కమిటీలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ హయాంలో. తర్వాత అప్పుడు అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చారు. కానీ జన్మభూమి కమిటీలు మళ్ళీ ఇప్పుడు పెట్టలేదు. అలాగే రేపొద్దున వాలంటీర్ వ్యవస్థను కూడా వెళ్ళొస్తే పక్కన పెట్టేస్తారు. జన్మభూమి కమిటీల కంటే దారుణమైన కమిటీలండి ఇప్పుడు నడుస్తుంది. ప్రతి ఎమ్మెల్యే ప్రతి నాయకుడు వాళ్ళకే అప్పచెప్పేశారు కదా ఏరియాలు. అప్పుడు కమిటీ పేరు పెట్టారు అంతే. ఇప్పుడు ఎమ్మెల్యే అనుచరులు నడుపుతున్నారు, కార్పొరేటర్ అనుచరులు నడుపుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయించుకోవాల్సి వస్తుంది కదా. కాబట్టి మేబీ నేను అనుకోవడం ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ మీద ఏ హామీ ఇవ్వడం జగన్. కానీ ఎలక్షన్ అయ్యాక చివరిలో పెట్టాడు చూడండి, ఆ వాలంటీర్కి తోడు ఒక కార్యకర్త, అట్లాగా పెట్టచ్చు. లేదా కార్యకర్తల్ని వాలంటీర్గా పెట్టచ్చు. ఈసారి కార్యకర్తల్ని వాలంటీర్గా పెట్టచ్చు. కిందసారి కార్యకర్తలు కాని వాళ్ళని వాలంటీర్గా పెట్టాడు. కొన్ని చోట్ల ఎక్కడో అభిమానంతో ఉన్నారు కానీ ఒక 10-15%. మిగతా వాళ్ళందరూ వేరే పార్టీలో, కమ్యూనిస్టులు చేశారు, జనసేన వాళ్ళు చేశారు, బీజేపీ వాళ్ళు కూడా చేశారు వాలంటీర్లు. పార్టీలకు అతీతంగా ఇచ్చాడు అతను. అదే శాపమైంది, అదే అతనికి శాపమైంది ఓ రకంగా. ఈ దఫా కార్యకర్తలు పెడతాడు వాలంటీర్లుగా నాకు తెలిసి. అంటే ఒక జవాబుదారీ వ్యవస్థలా ఉండేది సార్ అది. దాని మీద జగన్ గారు ఒక ప్రకటన ఏమన్నా చేస్తే బాగుంటది ఎన్నికలకు ముందే. చేస్తే కనుక ఇరుక్కుంటాడు. వాలంటీర్లు మళ్ళీ తెస్తానంటే కార్యకర్తలు వద్దంటారు. అదే చేస్తాడనే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను అనేది ఆయన చేయకుండా దాని మీద స్పందించడు అనుకుంటున్నాను అంతే. మేబీ ఆయన చెప్పే సంక్షేమ పథకాలు ఏదైనా అనౌన్స్ చేయొచ్చు తప్పించి ఇదేం చేయకపోవచ్చు. ఇంకా అంటే వస్తుందా తీసుకురావని చెప్పరు, తీసుకొస్తామని కూడా చెప్పరు. అంతే. రైట్ చూద్దాం.